పడుతున్నాం ఆల్రెడీ. ఏం కాదు ఉండండి, ఏమవుతుంది అని చెప్పేసి. షాప్ నేమ్ వచ్చేసి కేక్స్ వావ్. ఆ ఫోటో చూసి మాత్రం నాకు కనిపిస్తుంది. कितना देते रेटिंग? 8 out of 10. 8 out of 10. स्टेट बोलना शाला सर. कैमरामैन सर रेडी. बाबू रेडी भाई. स्टार्ट कैमरा. एक्शन. పడుతున్నాం ఆల్రెడీ. ఏం కాదు ఉండండి, ఏమవుతుంది అని చెప్పేసి. హాయ్ అందరికీ. సో ఈరోజు ఇంకో చిన్న వ్లాగ్ ఏంటంటే మా ప్రీవియస్ ఆఫీస్ కొలీగ్ శివ అని లైక్ తెలిస్తే ముందు చెప్తా. సో చూసే ఉంటారు మీరు కూడా. సో శివది Feb 12th బర్త్డే అయింది. సో రీజన్స్ వల్ల ఆ రోజు సెలబ్రేట్ చేయకపోయినాం. సో ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. సో దానికి తగ్గట్టే ఇంకా శివ కూడా కొద్దిగా డిన్నర్ ప్లాన్ చేసిండు, రెస్టారెంట్కి వెళ్తున్నాం. సో ఏంటి, ఎలా జరుగుద్ది, ఎక్కడికి వెళ్తాం, లైక్ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి ముందు తెలుస్తుంది. స్టే విత్ మీ, రైట్? చలో. ఇప్పుడైతే కేక్ షాప్ వచ్చినా నేను. ఓకే, సో ఆ కేక్ షాప్ ఏంటి అని చెప్పేసి నేను చూపిస్తాను. సో ఈ కేక్ షాప్ వచ్చేసి మనకు సారథి స్టూడియో ఉంటుంది కదా. సో ఆ సారథి స్టూడియో లైక్ దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఓకే, నేను మీకు చూపిస్తాను చూడండి. షాప్ నేమ్ వచ్చేసి కేక్స్ వావ్ అన్నట్టు. ఇది కెఫే విత్ బేకరీ కూడా. ఓకేనా? సో ఇందులోనే ఆర్డర్ చేసాం కేక్. సో ఇప్పుడు వెళ్ళి తీసుకుందాం. కేక్ షాప్కి వచ్చిన కేక్ ఆల్రెడీ ముందే ఆర్డర్ ఇచ్చినాం. సో యాక్చువల్లీ ఇది ఫోటోకి, బట్ ఇందులో ఏ ఫోటో అంటే లైక్ క్లెమెంట్ ఇచ్చాడో నాకు తెలీదు. సో బట్ ఆ ఫోటో ఇప్పుడు నాకు ఒకసారి పంపించాడు. ఇదే అదా సేమ్ ఉందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని చెప్పాడు. ఆ ఫోటో చూసి మాత్రం నాకు శివని చూస్తే అప్ప ఏంది ఇలా ఉన్నాడు శివ అనిపించింది నాకు. అంటే బ్యాడ్గా ఏం లేడు, బట్ ఇప్పుడున్న శివకి లైక్ ముందు శివకి ఆ ఫోటో అనేది చూస్తుంటే మాత్రం నిజంగా అదే ఫుల్ నగొచ్చేది. ఓకే, సో ఏంటి ఆ ఫోటో కేక్ ఏంటి, అసలు ఏ కేక్ ఏంటి అని చెప్పేసి నీకు చెప్తాను ముందు. ఓకేనా? సో ఇందాకే అడిగాను, అడిగితే జస్ట్ ఒక 5 minutes అని చెప్పాను. సో కేక్ తీసుకొని మనం ఇక వెళ్దాం. ఓకేనా? రైట్. ఫైనల్లీ మనం అనుకున్న కేక్ అయితే వచ్చేసింది. ఏంటి ఫోటో అన్నాడు, ఏదో సంథింగ్ స్పెషల్ అన్నాడు, నవ్వు వచ్చింది అని చెప్పాడు అని అంటున్నారా? సో చూపిస్తా టెన్షన్ ఎందుకు పడుతున్నారు? సో ముందు చూపిస్తా మీకు ఆ ఫోటో ఏంటి, అసలు ఏంటి అని చెప్పేసి. నిజంగా చూసిన తర్వాత మాత్రం నేను మాత్రం ఎంత నగానంటే అంత నగా. సో కేక్ అయితే ప్యాక్ అయిపోయింది. సో ఇప్పుడు తీసుకొని బయలుదేరారు. కేక్ తీసేసుకున్నాం, ఇక బయలుదేరాడు. వెళ్దాం నడికి. చలో. 20 minutes later. వెనకాల కనిపిస్తుంది కదా, అదే రెస్టారెంట్. ఇప్పుడు దాంట్లోకి పోతున్నాం. సో ఆ రెస్టారెంట్ ఏంటి అని చెప్తాను. ఇదే రెస్టారెంట్. సో ఇది వచ్చేసి సదరన్ మిర్చి. ఇక లోపల ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటని మొత్తం చూపిస్తాను మీకు. ఓకే, చలో. ఇగో ఇది కేక్ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు లోపలికి. कब बंद हो जाता, कितना टाइम लगता बंद होने में? ఇది మరి ఘోరంగా 10:45 బంద్ చేయడం అంటే. ఇప్పుడు శివ కేక్ కట్ చేయబోతున్నాం. సో అంటే మేం కాదు, శివనే కట్ చేయబోతున్నాడు. సో అంతకంటే ముందు ఇందాక మీకైతే చెప్పాను అనుకుంటా నేను, రైట్, ఫోటో గురించి కదా. సో ఆ ఫోటో వచ్చేసి ఇప్పుడు మీకు సరిగా కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇదిగో ఇది చూస్తున్నారు కదా. సో ఇది శివ ఫోటో మేము ఇచ్చింది. సో అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫోటోకి అండ్ ఇంకా కేక్లో ఉన్న ఫోటోకి మాత్రం చాలా తేడా ఉంది. అందుకోసమని నాకు ఆ ఫోటో చూడంగానే నిజంగా అది చాలా ఫన్నీగా అనిపించింది. ఇక్కడ ప్లే కాల్ అవుతుంది. ఆగా మ్యూజిక్ ప్లే అవుతుంది.
నెక్స్ట్ మంత్ హలో 19 పెట్టాలి 110 కూడా శివ కేక్ అయితే కట్ చేసేసినాం. సో ఇక మీకు లైక్ రెస్టారెంట్ ఇంటీరియర్ ఎలా ఉంది నేను చూపెట్టకపోవచ్చు. సో ఇక ఈ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే మా కర్మ ఏంటంటే మేము కొద్దిగా లేట్గా క్లోజ్ అయిపోతుందేమో అనుకున్నాం. బట్ ఈ రెస్టారెంట్ వచ్చేసి 10:45కే క్లోజ్ అయిపోతుందంట. ఎగ్జాక్ట్ నేను చెప్పే టైం కరెక్ట్ కాకపోవచ్చు, బట్ అరౌండ్ 10:30 to 11 మధ్యలో క్లోజ్ అయిపోతుందంట. फ्रेंच फ्राई ये फ्रिज में लगा है ना, फ्रिज में लगा है खाना खाने के बाद खाने ఆయన ఎప్పుడు అందుకే మరి तो नाम क्या लिखा है आपके बर्थडे पपिया उसका लिखने में घर पे उसके पूरे भाई मम्मी ने पपिया बुला के दिया నేను వెళ్ళేసరికి మా వాళ్ళు ఆర్డర్ చెప్పేశారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు ఆర్డర్ ఏం చెప్పారంటే లైక్ మటన్ ఫ్రై బిర్యానీ చెప్పేశారు మా వాళ్ళు. సో ఇక దాని తర్వాత ఇక తినడు ఇట్లా మాట్లాడుకుంటే స్టార్ట్ చేసినాం. ఇక कितना देते रेटिंग? 8 out of 10. 8 out of 10. साधारण मिर्ची 8 out of 10. The reason is the food, mutton piece and everything is good. Michika salam is too good. It's like completely Hyderabadi style. 2 marks why it is excluded. The reason is biryani should be a little bit oily. Like then only it will be like flavor. ఓకే. కొంచెం dry. లాస్ట్ టైం మనం పోయినప్పుడైతే ఫస్ట్ టైం వెళ్ళేసి అందులో ఇవాళ అయింది ఏమో నేను చూడలేదు. మేబీ అదే అనుకుంటే వేయలేదు. అయిపోయింది చూడాల్సింది అక్కడ అయిపోయింది. స్టార్టింగ్ లోనే అందరికైనా ముందు ఫస్ట్ టైం చేశారు వాళ్ళందరూ అయిపోతే అన్నీ ఉంటాం. इसमें ये चल रहा है ఏదో కట్ చేసుకోవచ్చు. ना చెప్పు చెప్పు ఎక్స్పెక్ట్ చేసిన కేక్ 115 ఎక్స్పెక్ట్ చేసిన కేక్ మీద ఎక్స్పెక్ట్ చేయలే టైమింగ్ కేక్ ఎక్స్పెక్ట్ చేసినా కానీ టైమింగ్ ఎక్స్పెక్ట్ చేయలే అదే కదా క్లెమెన్ స్పెషల్. స్పైసీ అనుకున్నావా ఏడ స్పైసీ క్లెమెన్ నీకు టేస్ట్ పడట్లేదు అరే సుల్లాపు అశ్విన్ సార్ కూడా వస్తారు యాక్చువల్లీ వాళ్ళందరూ ఇక్కడ మన అసెంబ్లీలో ఉండాల్సింది బై మిస్టేక్ వచ్చేసింది కేసీఆర్ సార్ బిఠాదే నన్ను అక్క నువ్వు ఆకు చాలా బర్త్డే కదా मेरी और के प्लेट बोलना चाहना था ఒకటి చెప్పండి. ఇందాక ఏం చెప్పాను మనం మటన్ ఫ్రై ఇప్పుడు ఇది మటన్ ఫ్రై అదే అనుకుంటా. కీమా బిర్యానీ చెప్పుకోండి. కీమా బిర్యానీ ఇంకొకటి చెప్పు చాలు. ఫ్రై అంటే ఫ్రై కీమా బిర్యానీ నువ్వు చెప్పిన మటన్ ఫ్రై పీస్ బిర్యానీ సరిపోక మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ ఇచ్చినాం. అదేంటంటే 2 నల్లిగోజ్ బిర్యానీ, ఇంకొకటి కీమా బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాం. ఎందుకంటే 6గురికి ముందు 3 చెప్పాం, బట్ అవి సరిపోలేదు. సో అందుకోసమే ఇంకోసారి మళ్ళీ ఆర్డర్ చెప్పాం. అట్లా తిరుగులా స్టార్ట్ అమ్మ నాకు చాలు. वो अंतर में एक खाया
జబర్దస్త్ ఇదేంటి? నల్లిగోజు మాత్రం మధ్యాహ్నాల్లో దేనికి తినవటం వస్తుంది నా తరపు నుంచి. అటు నువ్వు ఇటు ఈవిడే నిద్ర పడుతుంది కాదు నీకోసం పెట్టినట్టున్నది. కూడా మిస్ పడుతున్నా. అరే, నువ్వు రానే రావట్లే. లెమన్ ఉదర్ దేకో నాకు తెచ్చుకున్నాయినా నవ్వుతున్నా బర్త్డే బాయ్. కాదు జోకు जब तक वो केक लेकर आ जाए అట్లా ట్రై చేయట్లేదు. Thank you so much, Shiva, for this day. Whatever I tell these days, it's really happening. Not for me, but for others. I feel you only had a witness today. So next year, you should be in more settled place with all good things in your life. Whatever you have paid to, it should double for you. Double and triple it. God will pay back for you for sure. That's it. Anything else? ఏడానా ఇప్పుడు మీరు పెళ్ళైంది ఏ 11 అవుతుంది. Thank you so much. ఇది ఈరోజు నైట్ ఇది సదరన్ మిర్చి కదా TV9 పక్కకు. సో ఈ వ్లాగ్ అయితే ఇట్లా గడిచింది. నెక్స్ట్ ఇంకో వ్లాగ్ ఏంది మన శ్రీలక్ష్మి వాళ్ళది కదా, ఎప్పుడు ఏప్రిల్లో అనుకుంటా కదా, ఏప్రిల్లో మళ్ళీ అప్పుడు ఇంకొకసారి కలుద్దాం. పిలుస్తారో పిల్లలు తెలియదు, పిలిస్తే ఒకవేళ కలుద్దాం. రైట్, చలో ఉంటా, బాయ్. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు.